సరే ఇవన్నీ ఓకే, నేను అనేది మీ అడ్వైజ్ ఈజ్ ఓకే పుల్లారావు గారు. కానీ చిరంజీవి అనే ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఇప్పుడు స్టిల్ రెలవెంట్గా ఉందా, వర్కౌట్ అవుతుందా? జీరో. ఎందుకంటే ఆ స్టేజ్ అయిపోతుంది రాజకీయ నాయకులు. ఆ స్టేజ్ అయిపోయింది వెళ్ళిపోయింది. వాజ్పేయి జీరో అయిపోయింది 2004లో ఓడిపోయాక. అసలు 2006కి బీజేపీ మీటింగ్స్ కూడా పిలవడం కానీ నాకు ప్రమోద్ మహాజన్ పబ్లిక్ గా అయిపోయింది. మళ్ళీ ఎవరు వెళ్ళలేదు. అద్వానీ అయిపోతున్నారా అందరూ. అది ఆ స్టేజ్ అయిపోయింది. ఈ వాజ్ అ బోల్డ్ లీడర్, బిగ్ లీడర్. ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద దారి చూపెట్టాడు. నేనేం ఆయనతో బెనిఫిషరీ కాదు, ఆయన కలవలేదప్పుడు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను కలిస్తే మనిషికి ఒక పరిచయం ఉండాలి, లేకపోతే కలవ. ఆయన ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఐ రెస్పెక్ట్ దట్. చాలా ధైర్యం తీసుకున్నారు. సరే, తర్వాత స్టెప్స్ ఎవరైనా వేరే వేరే రాష్ట్రాలతో వెళ్తారు, మన అవసరాలకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, చేయొచ్చు. కానీ ఇవాళ గ్లామర్ ఏముంటారు, ఎంతమంది ఆ గ్లామర్ పంచుకుంటారు? ఉన్న గ్లామర్ ఉన్న ఓటర్. బట్ ఆయనకి ఈ స్టేజ్లో అనుకుంటున్నా, నా ఇష్టం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా తప్పలేదు. కానీ పుల్లారావు గారు ఒక పాయింట్ చెప్పండి. స్టిల్ వంగవీటి రాధా లెగసీ అనేది కాపు సామాజిక వర్గానికి రెలవెంట్ అయింది. తర్వాత దాసరికి సంబంధించిన వాళ్ళు రెలవెంట్ అయ్యారు, ముద్రగడకు సంబంధించిన వాళ్ళు రెలవెంట్ అవుతున్నారు. చిరంజీవి ఎందుకు రెలవెంట్ కాడు? చిరంజీవి ఫైట్ చేయలేదు కదా ఇండివిజువల్. మళ్ళీ చెప్తున్నా బొలిశెట్టి గారు, 2009లో విశేషంగా వచ్చాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్. ఆయన సినిమా చరిస్మా అంతా పక్కన పెట్టి తర్వాత ఆయనకి ఆ వర్కౌట్ లేదు కదా. చెప్పిన పోరాడుతూ ఉంటాడు కదా, వంగవీటి రంగా పోరాడేది కదా, అధికారానికి వ్యతిరేకం వెళ్ళేది కదా. మీరు ఏమంటారు, నరేంద్ర మోడీ మీద ప్రజలు ఎంతో సఫర్ అయ్యాడు. ముఖ్యమంత్రిగా ఉన్నా రోజు జైలుకి వెళ్తాడు అని చెప్పారు. కాబట్టి ఆ స్ట్రగుల్ అనేది ఉన్న వాళ్ళకే కుదురుతాయి. ఓకే.